దాన్ని కామశాస్త్రం అంటారు. ఎందుకు ఈ శాస్త్రాన్ని రాశారు? అసలు సెక్స్ ఎందుకు? వంశాభివృద్ధి. బుద్ధుని అంజలి నీకు అంతేనా? చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది కరెక్ట్, ఏది రాంగ్. శివుడు లింగాకారంలో ఉంటారు అని అంటారు. ఓపెన్ గా అడగాలి అని అనుకుంటే పురుషాంగం ఏదైతే ఉంటుందో ఆ ఆకారంలో ఉంటుంది కదా అని అంటారు. అసలు దేవుడు అన్నది ఎలా మొదలైంది? మన ఇండియన్ ఫిలాసఫీలో ఆమ్నిపోటెంట్, ఆమ్నిప్రెసెంట్ అంటే విష్ణువు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం. జ్యోతిష్యం గురించి తెలియాలి. ఏమిటి అసలు జ్యోతిష్యం? నిజమా అబద్ధమా? దాని వెనక ఉన్న సైన్స్ హీలియోసెంట్రిక్ అంటే సూర్య కేంద్రక సిద్ధాంతం. చుట్టూ గ్రహాలు ఉన్నాయి, ఒక 2 ఖండన రేఖలు. అంటే పౌర్ణమి, అమావాస్య ఈ సమయాల్లో సముద్రాన్ని గమనించావా? ఓహో, అలా వచ్చారా సార్? అవునా కదా? శాస్త్రం ఎప్పుడు తప్పు. ఈ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పగలుగుతున్నారు. జ్యోతిష్ శాస్త్రాన్ని పాటించాలి అంటే కొన్ని రూల్స్. మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆ డేట్స్ని తీసుకుంటే మీ జాతకాన్ని రాయొచ్చు. మెన్స్ట్రుయేషన్ పీరియడ్ 5 డేస్లో ఎప్పుడు కలిస్తే ఏ బిడ్డ పుడతాడు అనేది సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నిజంగా తెలుసుకోవచ్చు. సర్ప్రైజింగ్. మహాభారతంలో గాంధారి గర్భవిచ్చితి చేసుకుంటుంది. అప్పుడు ఆ పిండాన్ని 100 కుండల్లో మన వాళ్ళు ఏం చేస్తారు, పుట్ట చుట్టూ తిరిగి పాలు పోస్తారు. పాము అక్కడ కొట్టినటువంటి బుస ఆ ఎయిర్లో కొంత దీని ప్రభావం ఉంటుంది. ఆ కెమికల్ సబ్స్టెన్స్ ని లోపలికి వెళ్తే నాగబంధం గురించి ఎంతవరకు దాన్ని నమ్మొచ్చు? ఎప్పుడైనా ఈ నాగబంధాలను ఏర్పాటు చేసేటప్పుడు కొన్ని యంత్రాలని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మనకు పునర్జన్మ సిద్ధాంతం ఉంది. ఈ జీవుడు వెళ్ళి ఇది మొత్తం మా వాళ్ళు లేరు సార్ ఎడిటింగ్ లో. మీరు ఫస్ట్ చెప్పారు చూసారా, అదే సార్.